హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కుంటలో జరిగే కుంట సంతను చూపించబోతున్నాను. ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఈ సంతకి ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి గిరిజనులు వస్తారన్నమాట. చూడొచ్చు, గిరిజనులు వచ్చి వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని వెళ్తుంటారు. చూడండి, ఇవన్నీ కాల్చిన చేప అనమాట. ఎలాగమ్మా వాట ఇది? ఎలాగ వాట? 20 రూపాయలా? ఎలాగ ముంజులు ఎలాగా? 20 రూపాయలనా? ఇవి 20 రూపాయలనా? ఏమంటారు వీటిని? చెప్పండి. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఎలాగమ్మా ముంజులు? 20 రూపాయలా? ఇవి చింతపండు 50 రూపాయలా? ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇప్పుడు కుంట సంతలో ఉన్నాం అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. అన్నీ డిఫరెంట్ వస్తువులు అవి మనకు ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కొనుక్కుంటున్నారు అన్నమాట కాల్చిన చేపలు. చూడొచ్చు మనం. ఇంకా చూడండి, పందుం పిల్లలు కూడా ఉంటున్నారు. ఎలాగమ్మా ఇవి కట్ట? 10 రూపాయలా? ఓకే. ఇదేంటి ఇది? పొగాక? ఎలాగ వాట ఇది? 20 రూపాయలు. చూడండి, కాల్చిన చేపలు. ఎలా పోయా వాట ఇవి? 20 రూపాయలా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇవి పాములాగా ఉన్నాయి చేపలు. ఏంటివి? చేపలేనమ్మా? అమ్మ ఏంటివి అమ్మా? క్యా మచిలీవే క్యా? ఏంటి ఇలా? ఏం పేరు అమ్మా వీటి పేరు? తెలుగా మీరు? మోతిరియాయ్. ఏంటండి? మోంగిరియా? ఏంటి పాములా ఉన్నాయండి మరి? ఎలాగ ఉంటాయా చేపలు? మరి మీరు తీసుకోవట్లేదు ఏంటి? మీరు తినరా? చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఫస్ట్ టైం చూద్దాం అన్నమాట. చూడండి, ఇవి మార్చి చేపలు ఇవి, కానీ పాముల్లో ఉన్నాయి, కదులుతున్నాయి. ఏ కిత్నాకే? 20 ఏ 50 రూపాయలు ఇది. ఆ పాములు ఎంత అమ్మా? మచిలీ ఎంత? కిత్నా మచిలీ? 50 రూపాయలు అంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగోండి పనసకాయని ఇలా మొక్కల కింద కోసం అమ్ముతున్నారు. ఏ కిత్నా అమ్మా వాట? 20 రూపాయలు, 20 రూపాయలు అంట. సాంబ్రాన్ని అవి కూడా అమ్ముతున్నారు అన్నమాట. చేపలు అయితే ఫస్ట్ చూద్దాం. చాలా గంట కనిపించింది నాకు. ఇక్కడ కుంకుడికాయ కూడా అమ్ముతున్నారు. ఎలాగమ్మా కుంకుడికాయలు ఇవి? 40 రూపాయలా? ఎక్కడ మీ తోటలో పండివేనా ఇవి? ఓకే. ఇది అంటే ఎంత కేజీ ఉంటుంది ఇది? కేజీ షేర్ అది. ఓకే. ఎలాగ జొన్నలు ఇవి? 50 రూపాయలు కేజీ. ఇది పిండి రుబ్బు సారీ ముగ్గేసుకున్న రుబ్బు 30 రూపాయలా? ఓకే. ఈ ప్యాకెట్లు ఎంత ఇవి? ఇది ఇదేంటి కేజీకి ఒకేది? మీరు చేసినవని ఇవన్నీ? రాయలు దంపుతారు. ఎక్కడి నుంచి తెస్తారు రాయలు? చట్టీలో. మీరు తెచ్చి దంచుతారు అది. అంటే ఇప్పుడు ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయమ్మా మీకు? చట్టీలు ఉన్నాయా? ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ఈ జొన్నలో మీరు పండించినా? మందులు ఏమైనా వేస్తారా? మందులు ఏమేయం. దుక్కు దున్నేసి ఒక 4 రోజులు దుక్కు ముగ్గినప్పుడు జొన్నలు అలకిటాం. జొన్నలు, బొబ్బర్లు, మినుములు కలిపేసి జాలుతాం. మేము పండించినవి. మందులు అయితే ఏమేయం. కుంకుడికాయలు కూడా మీ తోటలో? అదే మీ చెట్టువి. ఓకే. మొత్తం అంతా మీ సరికే, బయట నుంచి తెచ్చింది లేదు. ఎలాగుందమ్మా బేరం?
బాగానే జనాలు లేరు కదా ఇప్పుడు. జనాలు లేరా? లేరు ఎండకి. ఎండకా? ఎండకి జనాలు లేరు. ఎప్పుడు వస్తారమ్మా? చల్లగుంటే వస్తారు జనాలు ఫుల్. ఉపాధి పనికి పొక్కలు ఏరుతున్నారు, ఉపాధి పనికి వెళ్తున్నారు. ఈ తవ్వేసి ఏరేసి అప్పుడు వస్తారు. చల్లపూట 10-12 తర్వాత వస్తారు. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ సంతకి? మేము ఎప్పటి నుండో వస్తాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఓకే ఓకే. చింతూరు సంత ఈ సంత తిరుగుతాం. ఇవి తెచ్చి కూరగాయలు ఏదో వేసుకొని జొన్నలు ఈ మినుములు. మరి మినుములో తేలేదు ఏంటి? అయ్యి అప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేక పండలేదు. ఇవి కూడా మీవేనా? ఇవి వాళ్ళు? ఓకే ఓకే. ఏంటమ్మా? ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టారు. నాన్న కొద్ది ఇక్కడ చూడమని. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇదంతా కళ్ళు సెక్షన్ అనమాట. చూడవచ్చు మొత్తం కొంత సంతలోనే ఇదంతా కళ్ళు. చూడండి మొత్తం అంతా అనమాట. ఎంత కళ్ళు, జీడి కళ్ళు, తాటి కళ్ళు ఇవన్నీ అనమాట. అది ఇక్కడ డిఫరెంట్గా ఒకటి అమ్ముతున్నారు, చూడచ్చు. అమ్మ ఒక్క నిమిషం, ఇది ఎలాగమ్మా? ఇది ఏ కళ్ళు? ఇది తాటికల్లా? ఎంతమ్మా ఇది? ఎంతమ్మా ఇది? 5. కాదు, ఇది రేట్ ఎంతమ్మా ఇది? ఇలాగా 150. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫస్ట్ టైము చూడండి. ఓకే చేయండి, దాన్ని బట్టి రికార్డ్ చేస్తా. ఇప్పుడు చూడలేదు కళ్ళు. మీ దానిలో రికార్డు ఉంది కదా, జీబీ వెళ్ళిందిగా, ఇప్పుడు రికార్డు చేస్తా. నన్నే నాకుంది రికార్డు. రికార్డు ఉందా? నన్నే ఒక్క నిమిషం ఉండండి, నన్నే వస్తాను, మళ్ళీ వస్తాను. వస్తాం కాదు, ఏం కళ్ళం ఇది? జనకాల సారా ఉండరా బాబు, నేను తప్పే అర్థం కాదు. నాతో చలాగూడదు. తీయండి మొత్తం రికార్డు. ఇగో మొత్తం 3 పందాలు. 3 పందాలన్నీ. ఓకే, మీరు తీసిందేనమ్మా కళ్ళు? ఇది మీరు తీసుకొచ్చింది? ఏ ఊరు మీది? ఒడిశాలో ఎక్కడ? తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఒడిశాలో. బాగా నవ్వుతున్నాడు కదా మరి. పట్టగాడు ఆంధ్ర. కానీ బాగా నవ్వుతున్నాడు కదా మరి. పట్టగాడు బాగా నవ్వుతున్నారు ఆంధ్ర. ఓకే అండి, థ్యాంక్ యూ. చేసేద్దాం, మంచి ఎంటర్టైన్ చేశారు. అదే నన్ను వెళ్ళనిస్తారా? వెళ్దామా? కలిసి సాగుదాం, చూసుకుందామా? అంతేనా? కెమెరా మంది అది. వాళ్ళ దగ్గర డబ్బులు వద్దు మనకి. వద్దా? అంతే, తప్పది మనకెందుకు? మనకెందుకు? అంతేనా? అవును. ముట్టాడు టీవీలో వస్తుందిగా. ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఇదంతా కళ్ళు సెక్షన్ అనమాట. మొత్తం కెమెరా తీసేస్తాను. చూడండి, ఇదంతా గాజులో అమ్ముతున్నారు. ఎలాగమ్మా మామిడికాయలు? ఇది వాట 20 రూపాయలా? ఏంటి కొండవా లేకపోతే మీ తోటలో పండివా? సొంత పండి. డిఫరెంట్ ఉన్నాయన్నమాట మొత్తం అంతా. చూడచ్చు, ఎంతమ్మా ఇది? ఎలాగైంది? कितना है? 100 रुपया पूरा? एक 100 रुपया. ఒకటి 100 రూపాయలు అంట. చూడొచ్చు. ये कौन सा मेटल है? ये वेलवेट है. हाँ, वेलवेट मेटल है. आप बनाएगा क्या? आप कहाँ से? सुकमा से. ओके ओके. पूरा आप बनाए घर में? ओके. ये कितना आता है? हाँ,
1500 1500 एक बार बजा के देखा दो ना बजा के देख रही हूँ मैं। చాలా చూడండి ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇది దేనికి పోయేవి? वो क्या बड़ी बनाने वाला बड़ी बनाने वाला है। हाँ? बड़ी वो कर रखिया कोहड़ा का मोड़ी बनाते हैं रखिया अच्छा वो क्या కొబ్బరి का కొబ్బరి को తీయడానికి అంటారు ఫ్రెండ్స్. ये क्या है ये ऐसा मारने वाला देवी लोग मारने वाला దేవి लोग मारने वाला. ఓహో చూడండి ఫ్రెండ్స్, ఇది దేవి మా అంటే భక్తులు కొట్టుకునేది రక్తం వస్తుంది అనమాట. ఇది చూడొచ్చు. ఏ కిतना है? ఎంత? 1500. ఏ क्या है? దేవిక నాలుగులో గుచ్చుకునేది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది నాలుగులో గుచ్చుకుంటారంటే ఇది. ఏ కితనాకే? 1200 1200 ఇది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కత్తి కూడా చూడండి, ఎక్కడ చూడండి కత్తి. ఇది ఏ కితనాకే? 300 300 ఇది. కత్తి చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ये क्या है? धान फूटने वाला वो धान फूटते हैं। हाँ 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 ओके ओके पहले वाला मन फूटते थे बहाना में हाँ वो वाला ओके ओके. ये कितना का? సాంబ్రాణి तामरानी 40 రూపాయలు. 20 ఇది మాత్రం తెలుగులో చెప్తారు. 40 రూపాయలు సాంబ్రాణి. ఓకే, చాలా డిఫరెంట్గా ఉన్న ఐటమ్స్. आप कहाँ से भैया? బస్తర్. ఓకే, ఈ కుంట సంతలో చాలా విచిత్రంగా ఉందన్నమాట. చూడొచ్చు ఇక్కడ కూడా చూడండి. ఇది एक कितना है? जोड़ी का हाँ 200. ये जोड़ी 200 ऐसा. ఓకే, జోడి 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం. ఇది కూడా చూడొచ్చు. मच्छी మछली ఓకే. ఎలాగమ్మా వాట? ఇది కిतना వాట? వాట కిतना है? बेचोटल పోగి కుమి ఎంత? 20 రూపాయలు 20 రూపాయలు అంట షాప్లో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఏంటంటే కాల్చి ఎండబెట్టిన షాప్లో, ఎర్రగడ్డ షాప్లో. అది ఏమోకండి అంత పోటీ పడి తీసుకుంటున్నారు. ఏం కూర పేరేంటి? పులియారి బాజీ బాలి. ఏంటి అంత బలవంతంగా తీసుకుంటున్నారేంటి? తింటే విటమిన్ ఉంది. డిమాండా? బంగారం అండి. బంగారమా? అలాగే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ కూడా ఎక్కువ కాల్చిన చేపలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కాల్చిన చేపలు. ఈ కాల్చిన చేపల మధ్యలోనే బొప్పస్ పండు అనమాట. చూడొచ్చు కాంబినేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షాప్లో చెప్పాను కదా, మళ్ళీ మీకు కర్ర అయింది అలా పుల్లలేదు, కర్రతో చూపిస్తాను. చూడండి ఎలా కదులుతున్నాయో చూడండి. బయటికి రావట్లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, కర్రతో తీయడం ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. ఏ చేపలు అంటారు మీకు పేరు అమ్మా? 40 टंका बोला गोटे जेंत कोइतो सेंत कोइ ए पता आसले भाषा एंती कोइ చూడండి ఎప్పుడు చూడలేదు చేపలు. ఇవి डुडम जी डुडम हां डुडम हाथ से पकड़ के देखा दो एक बार. देखो हाँ ओके ओके ठीक है, छोड़ दो. ఇదన్నమాట పరిస్థితి. నేను ఫస్ట్ టైం చూడటం ఫ్రెండ్స్. కొంత సంతలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మామూలులాగా ఉన్నాయన్నమాట షాప్లో. ఏంటమ్మా ఈ కారం మీరు చేసింది అనేది? ఎలాగది? ఇది 20 రూపాయలా? మీరు ఇంటి దగ్గర చేసిందే? ఇది పసుపు ఎంత? ఎలాగది పసుపు? 10 రూపాయలు. ఇవేంటివి?
గులికిల్లాగా ఉన్నాయి. ఏంటమ్మా ఏదేది చూడండి దాంతో చేస్తారా గులికలు? దేనికి వాడతారు అవి? మోకాల నొప్పులకి, దగ్గుకి, మరి తుడిసి వస్తుంది. ఏది తుడిసి వస్తుంది చూడండి. ఫిట్స్ ఫిట్స్ దానికి పని చేస్తాయి. కోర్సు వాడాలి. కోర్సు వాడితే పని చేస్తాయి. కుప్పలు కూడా కలుపుతాయి సార్. కుప్పలు రాతి కుప్పలు కలుపుతాయి. రాతి కుప్పలు అప్పట్లో ఉన్న కుప్పలు రాళ్ళలాగా ఉంటాయి. కలుస్తాయి కలిసి వంట చేస్తాం. మీరు చేసినవి అవి ఇండియా చేస్తారు మీరు? మరి అంటే ఎంత కాస్ట్? ఇప్పుడు మామూలుగా ఈ లేబర్ తీసుకోవాలంటే 20,000, 50,000, 100 అట్లా తీసుకోవాలి. అంటే ఇప్పుడు 50కి ఎన్ని వస్తాయి గులికలు? అవి 10 వస్తాయి. 10 వస్తాయా? మంచి పని చేస్తాయి. మంచి పని చేస్తాయా? అంటే మరి ఆయుర్వేదం మీరు అదొక్కటే చేస్తున్నారు, వేరే రకాలు ఏం చేయట్లేదు ఏంటి? ఏం రకాలు మాకు తెలియదు కదా, తెలిసింది అదొకటే. పుట్టిన కానీ తెలిసింది తెలిసింది ఒకటే. కాల్పులు కూడా అయితే సార్, కాల్పులు కూడా అదే అప్పట్లో ఇలాంటి వేసుకొనే కాల్పులు అన్నారు. అబ్బో వాత నొప్పులు వచ్చినా కూడా తగ్గిపోతాయి. వాత వస్తే తగ్గిపోతాయి. అదే కనే నొప్పులు అయితే ఇంకా మళ్ళీ ఒక 2-3 వేసుకుంటే మళ్ళీ కంటారు కూడా అంత బాగా వేడి కొట్టాయి. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అది మా అమ్మ నాన్న మా తాతలు ముత్తాతలు వచ్చింది. ఇప్పటికైనా మంచి పని చేస్తాయి. ఎక్కువ ఇవే వాడు ఇండిషన్ అయితే మాకు తగ్గు. బాగా కడుపునే ఇక్కడ గొడ్లో నొప్పి వచ్చేసి బాగా చూడండి, బాగా బాగా ఊళ్ళ చుట్టూ కోట్లు వస్తాయి. అప్పుడు వేసుకుంటుండు తగ్గి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ చూడండి చాలా పెద్ద సంత. ఏ కళ్ళు అమ్మ ఇది? ఏం కళ్ళు ఇది? తాటి కల్లా? చూపించండి ఒకసారి. ఎంత ఇది లోట? 20 రూపాయలు. 20 రూపాయలా? ఇది ఈ జొన్నలు ఇదంతా ఇది ఇదంతా ఇలాగా 50 రూపాయలా? ఏంటి కేజీ వస్తుంది అది? ఏంటది? ఇదేంటిది? బీరా సారా? ఎంత బాటిల్ అది? 50 రూపాయలా? ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, మొత్తం 3 రాష్ట్రాల గిరిజనులు వస్తారనమాట. ఇదంతా పల్లెలు అమ్ముతున్నారు అనమాట. చూడండి కొంట సంత చాలా పెద్దదన్నమాట. కొంట సంత సరే ఇక్కడ కుండలో ఉన్న ఒకసారి చూద్దాం. ఒకసారి ఇంకా కళ్ళు సెక్షన్ ఇది. అన్ని కుండలు ఇవి. ఫ్రెండ్స్ కొంట సంతలో ఇంకా పురాతన పద్ధతిలో అమ్మడం అనేది ఉందని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఏంటి పోయి ఇవి? బొబ్బర్లు అమ్మ ఇవి. బొబ్బర్ ఎంత అమ్మ ఇది? 100 రూపాయలు. దీన్ని ఏమంటారమ్మా? దీన్ని షేరా? కానీ ఇది డిఫరెంట్గా ఉంది. కేజీ షేరు. కానీ ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఈ రోజులు ఇలాంటివి చూడలేము. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది కొంట సంతలోనే మనం చూడగలుగుతాము. చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే మీకు చూపిస్తున్నాను. షేర్లు అంటే మామూలుగా ఇలా ఉంటాయి మనకి డబ్బాల్లాగా, కానీ చూడండి అది కూడా ఇది ఏది ఇతరతో చేసింది కదమ్మా ఇది. ఎక్కడది మీకు? ఎక్కడది అది? ఇక్కడ ఒక అమ్మాయి పెట్టి వెళ్ళింది. మీవి కాదా? పెట్టి వెళ్ళింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ కొంట సంతలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటి భయ్య అది? గోంగూర పువ్వు. ఎంత వాట ఇది? 20 రూపాయలు. మీరు దీన్ని కూడా కూర చేసుకుంటారా? దీన్ని కూడా చేసుకుంటారమ్మా? పచ్చడి చేసుకుంటారా? పప్పులో పెట్టవచ్చు. పప్పులో వేసుకుంటా. మరి తాళం పెట్టేటప్పుడేమో జీలకర్ర దాన్ని పెడితే మంచిగా ఉంటుంది. అద్దు పచ్చిమిర్చి. గోంగూర పువ్వు. ఓకే, గోంగూర పచ్చడిలో దీన్ని కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టమాటాలు. ఎలాగమ్మా వాట అవి? 20 రూపాయలు చిన్న టమాటాలు. ఇవి మిరపకాయలు
20 రూపాయల. మీరు పండించినవి ఇవన్నీ సొంత పండించినవి? ఓకే ఓకే. ఇక్కడ కాల్చిన చేపలు అమ్ముతున్నారు. ఇవి చిన్న రొయ్యలు అనమాట. ఎలాగమ్మా వాట ఇవి? వాట కింద 20 రూపాయ. ఏ 20 రూపాయ. ఏ కిतना అమ్మా? ఏ పప్పు 30 రూపాయ. ఓకే 30 రూపాయలు అంటే అది పువ్వు. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొంత సంత చాలా పెద్దది అనమాట. చూడండి జనాలు విపరీతంగా ఉన్నారు. ప్రతి గురువారం జరుగుతుంది అన్నమాట సంత. చూస్తున్నారు చాలా పెద్ద సంత ఇది. ఇదంతా కిరాణా సెక్షన్ అన్నమాట. ఎక్కువ ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర నుంచి గిరిజనులు వస్తారు. మనం చూడొచ్చు, ఎక్కువ గిరిజనులు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడొచ్చు, కొంత సంత చాలా పెద్దదన్నమాట. చూడండి ఇక్కడ వేడి వేడి వండుతారు. ఇదేంటమ్మా చికెన్? ఇది చికెన్. చూడండి ఇప్పటికెక్కడ వేడి వేడిగా వండుతున్నారు. అలా వేడి వేడిగా అమ్మేస్తున్నారు అనమాట. గరం గరం అనమాట. గరం గరం. చూడండి వెక్స్ అనమాట. ఎలాగ మిక్స్ పూరా సబ్ గరం గరం. చూడొచ్చు ఇవన్నీ ఇక్కడ వెంట వెంటనే అమ్మేస్తున్నారు అనమాట. బఠానీ కూడా ఉంది. ఎలాగ మగ్గేది? కిतना पैसा? 10 రూపాయ. ఓకే ఫ్రెండ్స్ అది చూడండి, చిన్న టమాటాలు అమ్ముతున్నారు. ఎలాగ మీ టమాటాలు ఇవి? 20 రూపాయలా? ఏంటి డొక్కు 20 రూపాయలు ఇది? ఓకే. మీరు పండించినానండి? మీవేనా? మరి అక్కడ కూర్చున్నారండి మీరు? మీరు అమ్ముతున్నారా? కొనడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చారా? మరి అక్కడ కూర్చున్నారు, రిలాక్స్గా ఉన్నారు అంతేనా? నేను యాక్చువల్గా మీరు సంత చేసి రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను. అమ్ముతున్నారు అనుకోలేదు. మీ తోటలో పండేవని అవి? ఇవన్నీ ఇది వంకాయలు ఇవన్నీ. ఇదేం కూర అండి? ఇది తెలీదా? ఎంతగా ఉంది ఇది? ఎంత కట్టేది? ఆలోచిస్తున్నారు ఎంత చెప్పాలని. సో వీటేటికి మందులు వేయరు అయితే? ఓహో ఓకే. ఎక్కడమ్మా మీది? చిడుమూరా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ బుట్టలో చేస్తున్నారు అన్నమాట. కొంత సంతలో చూడొచ్చు మొత్తం బుట్లు మొత్తం అన్నమాట. అన్ని బుట్లు మాట్లాడుకుంటూ బుట్టలు నేసేస్తున్నారు మామగారు. ఏమ్మా తెలుగు వస్తుందా మీకు? తెలుగు అంటే మీరు మాట్లాడుకుంటూ బుట్టలు చేసేస్తున్నారు టైం వేస్ట్ అవ్వకుండా. ఎంతమ్మా బుట్ట ఇది? ఎలాగమ్మా చీపుర్లు? 100 రూపాయలా? ఓకే. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్ ఆల్. థ్యాంక్ యూ.